పిల్లల మొన్న అతి ప్రేమతో ఒక పిల్లలు వెళ్ళి మాస్టర్ని చంపినటువంటి సంఘటన, మాస్టర్ని కొడితే ఆయన చనిపోయిన సంఘటన, లేకపోతే మధ్యప్రదేశ్లో ఏకంగా మాస్టర్ని కాల్చేసినటువంటి సంఘటనలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి స్కూల్లో కూడా మాస్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటయ్యా అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి ప్రేమతో టీచర్లని శత్రువులుగా చూపించడం. దీనివల్ల ఎదురవుతున్నటువంటి సమస్యకు సంబంధించి స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం. పిల్లలపై అతి ప్రేమతో వారు చేసే తప్పుల్ని సమర్థిస్తూ తప్పని చెప్పిన టీచర్స్పై నిందలు మోపుతూ ఎదురుదాడి చేస్తే నష్టపోయేది ఎవరు? 9 ఏళ్ల ఒక పిల్లాడు పా అనే అక్షరానికి పదాలు రాయమంటే పిర్రా పిత్తు అని రాస్తే అది అమాయకత్వం అవుతుంది. తెలుగు టీచర్ నోట్స్తో సహా ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుని వెళ్తే, నాన్న మన శరీరంలో ఎన్నో భాగాలు ఉంటాయి, మనం దుస్తులు వేసుకుంటాం, అన్నింటినీ కనబడినీయం, ఎందుకు దాన్నే సభ్యత నాగరికత అంటారు, అలాగే కొన్ని పదాలు మాటలు బూతులు వాటిని పలకూడదు రాయకూడదంటే పిల్లాడు అర్థం చేసుకున్నాడు. అవి తెలుగు పదాలు కాదా, రాస్తే తప్పేంటి, మీరు కౌన్సిలింగ్ పేరుతో మా అబ్బాయిని హింసిస్తున్నారని తల్లి అభాండాలు వేస్తే టీచర్ మానసిక స్థితి ఏంటి? అదే 9 ఏళ్ల పిల్లాడి క్లాసులో ఒక అమ్మాయి అంటే తనకిష్టమని గూగుల్లో ఫలానా వర్డ్ టైప్ చేస్తే బొమ్మలు కనబడతాయని, గూగుల్లో హోంవర్క్ పోస్ట్ చేస్తే సమాధానాలు వస్తాయని, అప్పుడు కాపీ కొట్టుకోవచ్చని అందరికీ చెప్తే, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు మేము చెప్తాం మీరు చెప్పండి అని తల్లికి చెప్తే, లేదు క్లాసులో మా అబ్బాయిపై పిల్లలు అభాండాలు వేస్తున్నారు అంతా డ్రామా అని తల్లి చెప్పడం. సరే నిజం తెలుసుకుందామని క్లాసులోకి వెళ్ళిన సంస్థ హెడ్ మొత్తం వీడియో రికార్డ్ చేయిస్తూ ఏం జరుగుతుంది మీ క్లాసులో అని ఎవరి పేరు పెట్టి అడగకపోయినా పిల్లలందరూ ఒకరొకరు లేచి ఇలా చేయిస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పడం, కనీసం అబ్బాయి పైన కోపం చూపకుండా చూడండి నోట్స్ కాపీ కొడితే నష్టపోయేది మీరే, తెలిసి తెలియని వయసులో ప్రేమ లాంటి ఆలోచన చేయకూడదని అందరికీ చెప్పి బయటకు వస్తే అహం దెబ్బతిన తల్లి మీరు అందరి ఎదురుగా మా అబ్బాయిని తప్పుపట్టారు, దాంతో మా అబ్బాయి చిన్నబుచ్చుకున్నాడు, అన్నం తినలేదు, మీపై కేసు పెడతా మీడియాని తెస్తా అంటూ డైరెక్ట్గా బెదిరిస్తోంది. తల్లి లేదు నా కొడుకు అమాయకుడు మీకు నిజాలు తెలియదని చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి క్లాసులోకి వెళ్ళి పిల్లల్ని అడగడం తప్ప, కనీసం కోప్పడకుండా నెమ్మదిగా అందరికీ మంచి మాటలు చెప్తే అబ్బాయి ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇగో హర్ట్ అయిపోయి పగ సాధించుదామని అలా నటించు అనే అబ్బాయికి తల్లే చెప్తే రేపు అబ్బాయి ఆలోచనలు ఎలా ఉంటాయి, మనస్తత్వం ఎలా తయారవుతుంది? 9 ఏళ్ల వయసులో క్లాస్ రూమ్లో నాకు ఫలానా అమ్మాయి అంటే లవ్ అని చెప్తే, సరే నేను చూశాను విన్నాను అని అమ్మాయి స్వయంగా చెప్తే, టీచర్గా మేము పట్టించుకోకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి? రేపు అటు రెచ్చిపోయి ఆ అమ్మాయి పైన ఏదైనా చేస్తే ఇలాంటి పిల్లాడికి ఇది తప్పు అని నెమ్మదిగా చెప్పడమే క్రైమ్ అయితే ఆ తప్పుకు ఉరికమ్మం ఎక్కడానికి ఆ విద్యావేత్త రెడీ, మీ పిల్లాడి చెప్పేది మాత్రం నిజాలు, మిగతా పిల్లల డ్రామాలు, ఇదేనా? ఇక తెలుసుకోవాల్సింది సమాజమే. టీచర్ని నిందిస్తే బ్లాక్మెయిల్ చేస్తే గెలిచామన్న తాత్కాలిక ఆనందం కలగచ్చు, కానీ మన పిల్లాడి మనసులో విషబీజాలను ఆడితే నష్టపోయే తల్లి ఆ పిల్లాడు, అవునా కాదా? తల్లి ఎంత ద్వేష మనస్తత్వం కలిగి ఉన్నా అయ్యో పాపం పసిపిల్లాడు అని పేర్లు బయట పెట్టడం లేదు, తల్లి అహం చల్లబరచడానికి క్షమాపణలు కూడా చెప్పడమైంది. లేదు నువ్వు చేసిన తప్పు, పిల్లలకు మంచి బుద్ధులు చెప్పకూడదు, నా కొడుకు ఏం చేసినా అది కరెక్ట్ అని అనుకుంటే నష్టమే ఎవరిది? గురువుగా పాఠాలు చెప్పడం ధర్మం, వృత్తి, తల్లి అహం పిల్లాడిది భవిత, ఏది ముఖ్యం?